నమస్తే. WMM భక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు పండిత్ వెంకటనారాయణ గారు. అనేక విషయాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ఈ రోజుల్లో కుటుంబాల్లో ఎన్నో కలహాలు వస్తూ ఉన్నాయి. అయితే దానికి కారణం వాస్తు అంటారా, లేకపోతే జ్యోతిష్యం అంటారా? అవును, ప్రస్తుత కాలంలో వైవాహిక జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. టీనేజ్ వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు. కాల ధర్మం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ప్రస్తుతం నిర్మాణాలన్నీ వాస్తుకి ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్మిస్తున్నారు. ఏదో బేసిక్ రూల్స్తో ఆగ్నేయం పోయి అట్లా. ఆ బేసిక్ రూల్స్ వల్ల కాదు. ఇప్పుడు బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్లో నార్త్ ఈస్ట్, తూర్పు ఈశాన్యం కట్ అయినట్టు తూర్పు వాళ్ళు కానీ ఒక్క 1/2 ఇంచు 1/4 ఇంచ్ అయినా సరే లోపలికి రొక్కబడి ఉందనుకోండి కట్టింగ్ వేసేటప్పుడు, అలాంటి గదిలో ఉన్నప్పుడు ఆస్ట్రాలజికల్గా వీక్ ఉన్నా లేకపోయినా సరే ఎంతో కొంత డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తుంది వాస్తు కోణంలో. ఇది కాకుండా ఆస్ట్రాలజికల్గా కూడా ఉంటుంది కొంత. ఆస్ట్రాలజికల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఆ కోణం వేరు. ఈ వాస్తు కోణంలో కానీ మనం సరి చేసుకుంటే ఆస్ట్రాలజీని కూడా కమాండింగ్ చేస్తుంది. ఈ తూర్పు ఈశాన్యం కట్ అవ్వకుండా చూసుకోవాలి. రెండవది, తూర్పు ఈశాన్యంలో టీవీ పెట్టడం, తూర్పు ఈశాన్యంలో కొందరు చిన్న ఫ్రిడ్జ్లు పెడుతూ ఉంటారు. తూర్పులో అగ్నికి సంబంధించింది నార్త్ ఈస్ట్కి రాకుండా చూసుకోవాలి. రెండోది, వెయిట్ రాకుండా చూసుకోవాలి. ఇవి చేస్తూ కాకుండా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇంటీరియర్ చేసేటప్పుడు క్రాస్ కటింగ్ ఇస్తూ ఉంటారు అందం కోసం, లేదు లేయర్స్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఒక పోల్ గుర్తు పెట్టడానికి వాటికి అవి చాలా ప్రమాదం. ఆ నార్త్ ఈస్ట్ కోణంలో నార్త్ ఈస్ట్లో అలాంటి యొక్క అరలుగా కడితే ఈశాన్యం మూత కింద వస్తుంది. ఈశాన్యం మూత కింద వచ్చి అక్కడ వైవాహిక జీవితంలో కలతలకి బీజం పడుతుంది. ఎంత గొప్పవారికైనా పడుతుంది అది. అలాంటి వాస్తు వక్రతలు లేకుండా చూసుకోవాలి. ఇది ఒక మెయిన్ బేసిక్ పడక గది. నెక్స్ట్, ఇక ఆగ్నేయ మూల కాకుండా పోయి గృహంలో వాయువు మూల ఉందనుకోండి, ఈ వాయువు మూలలో కూడా మాస్టర్ బెడ్రూమ్కి నార్త్ సైడ్ గాని ఉన్నప్పుడు టోటల్గా ఆఫీసులకి అయితే రాజకీయ నాయకులకి ఆఫీసులకి సపరేట్గా ఉంటుంది. అప్పుడు వాయుమూల అగ్ని పెట్టినప్పటికీ కూడా వాళ్ళకి ఖర్చు అవుతుంది కానీ హాని జరగదు. కానీ వైవాహిక జీవితంతో జీవించే వ్యక్తులు ఉన్న ప్లేస్లో మాత్రం వాయుమూల పోయి పెడితే మాత్రం వైవాహిక జీవితం మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది ఒక బలమైన కారణం అన్నమాట. ఇవే కాకుండా ఆ గ్రౌండ్లో కూడా కొన్ని తప్పులు ఉంటాయి. ఇట్లా అలాంటి తప్పులను సవరించుకుంటే తప్ప వైవాహిక జీవితంలో వేరే మార్గం లేదు. ఆ తప్పులను సవరించుకుని తీరవలసిందే వైవాహిక జీవితానికి. కానీ ఆస్ట్రాలజీ తప్పున్నా సరే ఈ తప్పులు లేకుండా ఉంటే వాళ్ళ యొక్క జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే గురుగారు, ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్సే వచ్చేసినాయి, అపార్ట్మెంట్ కల్చరే వచ్చేసింది. సో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలి అనుకున్నప్పుడు అక్కడ వాస్తు లేదనుకోండి, అది తీసుకోవచ్చు అంటారా? వాస్తు లేకుండా ఉంటే మాత్రం బలమైనప్పుడు సాధ్యము అసాధ్యం ఉంటుంది. కొన్ని బాగా నార్త్ ఈస్ట్ కట్ అయిపోయి ఉంటుంది అపార్ట్మెంట్ ప్లాట్, దాన్ని తీసుకోవటానికి తీసుకోకుండా ఉండటమే ఉత్తమం. అది కట్ అయిన తర్వాత అక్కడ కొందరు బాగుంటారు కదా అనేది మీకు కనిపిస్తూ ఉంటారు. సంతానం లేని వాళ్ళకి బాగుంటుంది. నార్త్ ఈస్ట్ కట్ అయిన ప్లేసు సంతానం లేకుండా జీవిస్తారు చూసారు, వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళకి సంతానం కలగదు, వంశనాశనం ఇస్తుంది అన్నమాట. అక్కడ ఆ ఎఫెక్ట్ ఉన్నప్పుడు సంతానం లేని వాళ్ళు ఉన్నప్పుడు ఎఫెక్ట్ ఇవ్వదు వాళ్ళ మీద, వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది. కానీ నార్త్ ఈస్ట్ కట్ అయిన ఇప్పుడు డిజైనింగ్లో ఆర్కిటెక్చర్లో నార్త్ ఈస్ట్ కట్ చేసి డిజైనింగ్లు అవుతున్నారు. అవి కొనకుండా ఉండటమే మంచిది, కొనుక్కుని ఇబ్బందులు పడేదానికన్నా. ఎందుకంటే అది ఆ తప్పును సవరిస్తానికి సాధ్యపడదు. అది గృహాలు అపార్ట్మెంట్ని మనం పగలగొట్టి కట్టడం అనేది సాధ్యపడదు. అందువల్ల అలాంటివి కొనకుండా ఉండటానికే ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, కానీ కొనటానికి ప్రయత్నం చేయకూడదు.